అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. జనహితం, మనహితం. జనహితమే మనహితం, మనహితమే సమాజహితం. అంతే కదా? ఈ విషయాలే ఎక్కువగా మీకు నా వీడియోస్లో దొర్లుతూ ఉంటాయి. కాబట్టి అవంటే మక్కువ లేనిది ఎవరికి చెప్పండి? ఆ మక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? అయితే మనం ఇవాళ ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. ఏమిటది అని అంటే, ఇప్పుడు మొన్న లేటెస్ట్గా కూలీ సినిమా వచ్చింది చూసారా, రజనీకాంత్ గారిది. ఆ సినిమా చూసినప్పుడు అనిపించిందండి, అందులో సిన్సియర్గా అంటే తను వయసులో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి సిన్సియర్గా ఆ స్టెప్స్ వేయడం కానీ, ఆ సబ్జెక్ట్ ఎందు శ్రద్ధ కానీ, అభినయంలో శ్రద్ధ కానీ ఉండేదో రజనీకాంత్ గారికి, ఈనాటికి అదే నిబద్ధత, అదే డిసిప్లిన్ కొనసాగుతోంది. దానికి నిజంగా హ్యాట్సాప్ అండి. తర్వాత ఆయనలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే, తనని అలాగే యాక్సెప్ట్ చేయాలని అతను ఎక్కువగా భేషజాలకి, అలంకరణలకి, అంటే మేకప్స్కి వెళ్ళరు. నిజంగా చాలా తక్కువ ఉంటుంది. అది కూడా మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. అది ఈ సినిమాలోనండి సత్యరాజ్ గారు ఉన్నారు, ఉపేంద్ర గారు ఉన్నారు, తర్వాత శృతి హాసన్ గారు ఉన్నారు, ఇంకా మలయాళం కథను ఉన్నారు, మంజుమల్ బాయ్స్ ఏదో ఆ సినిమా లో ఉండే ఒక అతను కూడా ఇందులో ఉన్నారు. ఆ తర్వాత ఏమోని ఇంకా మనకి ఆమిర్ ఖాన్ గారు ఉన్నారు. విశేషం ఏంటంటే ఆమిర్ ఖాన్ గారు ఉన్నారు. ఈ ఇంతమంది అద్భుతమైన వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు సినిమాలోకి వస్తారు. ఎప్పుడు వస్తారా, వీళ్ళ పాత్ర ఎప్పుడు ఉంటుందా, వీళ్ళ పాత్ర ఎప్పుడు ఉంటుందా అని అనుకునేవాళ్ళం. అనుకుని సినిమా చూడడానికి వెళ్ళిన తర్వాత అండి, నిజంగా ఏమనిపించిందో చెప్తాను. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద ఫుడ్. ఇది మనకి ఒక ఇంగ్లీష్ సామెత కదా. అంటే ఏంటి, ఎక్కువ మంది వంట వాళ్ళు ఉంటే వంట పాడైపోయిందట. అలాగా ఈ సినిమా పోయిందని అన్నారు, పెద్దగా హిట్ అవ్వలేదన్న వాళ్ళు కొంతమంది. సరే, ఎవరేం చెప్పినా కూడా ఫస్ట్ టైం అండి ఈ సినిమా అసలు అర్థం కాలేదు. అన్నట్టు ఇందులో నాగార్జున గారు ఉన్నారు, కింగ్ నాగార్జున. అసలు ఈ సినిమాలో ఒక సీన్కి మరొక సీన్కి, ఆ స్టోరీ నడిచిన విధానానికి ఏమైనా పొంతనుందంటారా? ఇప్పుడు అతను చాలా గొప్ప డైరెక్టర్ కదా, అతను ఈ విధంగా ఎలా తీశారు? ఒక్కొక్కసారి ఎందుకన్నా అనిపిస్తుందంటే, ఒక సూపర్ స్టార్ తోటి లేదా ఒక సుప్రీం హీరో తోటి చేస్తున్నప్పుడు వాళ్ళ నేపథ్యానికి తగ్గట్టుగా తీయాలని ఎక్కువ ఆలోచన చేసేయడం వల్ల ఏంటవుతుందంటే, ఇదిగో ఇట్లా విరిగిపోతుంది, వికటిస్తుంది. చెప్పాలంటే దీనికి ఉదాహరణ మా నాన్నగారు ఒక కథ చెప్తుండేవారు. కథ కాదు, నిజంగానే జరిగింది అది. అప్పట్లో టైప్ మిషన్స్ ఉండేవి కదండి, షార్ట్ హ్యాండ్, టైప్ లోవరు, హయ్యరు, పాస్ అవడాలు గట్రా ఉండేది. వాటికి రోజు గంట సేపు ప్రాక్టీస్ అవి చేసుకోవడాలు గట్రా చేసేవారు. ఆ టైప్ టెస్ట్కి ఏంటున్నది, స్పీడ్, నిమిషంలో ఎన్ని వర్డ్స్ టైప్ చేయగలరు అన్నదే కదా ఆ టెస్ట్ తాలూకు ముఖ్యోద్దేశం. ఒక ఆయనట తెల్లవారులు ప్రాక్టీస్ చేసేసాడు చాలా స్పీడ్. ఇంకెంత అంటే ఇంకా ఈయనే నెంబర్ 1గా ఉంటాడు అనుకుని, నిద్ర అనుకుని అంత చేసేసాడేమో. తీరా
పరీక్ష స్టార్ట్ స్టార్ట్ అనేసరికల్లా ఆ వేళ్ళు చేతులు సహకరించకుండా ఒక 2 నిమిషాలు కొయ్యబారిపోయాయి. అయిపోయిందా? నిమిషం పోతేనే చాలు వెనక వాళ్ళకన్నా చాలా తనతో ఉన్న వాళ్ళందరికన్నా తను వెనకబడిపోతాడు. అట్లాంటిది 2 నిమిషాల పాటు వీళ్ళు ఆగిపోయాయంటే అర్థం ఏంటి? అంటే ఇతను ఓవర్ గా ప్రాక్టీస్ చేశాడని అనుకోవాలి. అంతేనా? అందరూ ఏమని ఎక్స్పెక్ట్ చేస్తారు? అబ్బాయి ఇతనంత ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కాబట్టి ఈసారి టాప్ లేపేస్తాడని. కానీ ఏమైంది? అసలు మొదలుపోయింది. అలాగే ఇట్లాంటి సినిమాల్లో ఇంతమంది హీరోస్ ని పెడుతూ ఉంటే ఏ హీరోకి ఎంతవరకు పాత్ర ఇవ్వాలి, ఆ పాత్రకి ఉండేటటువంటి ఔచిత్యం ఎంతవరకు ఉండాలి, ఎలాంటి డైలాగ్స్ ఉండాలి, ఎంత ఔన్నత్యంగా ఉండాలి, ఎంతవరకు ఆ మెయిన్ హీరోకి సపోర్టివ్ గా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా 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 బ్యాలెన్స్డ్ గా చూసుకుంటేనే గాని ఒక సినిమాని రక్తి కట్టించడం అంత సులువు కాదు. ఇప్పుడు ఏమనుకుంటారంటే మల్టీ స్టారర్ ఉన్నారు అని అంటే ఆ సినిమా కాస్తైనా సక్సెస్ అయిపోతుంది అని అనుకుంటారు, ఒకరి వల్ల కాకపోతే మరొకరి వల్లనైనా అని. కానీ ఆ చూసారా ఏంటది, చిచ్చుబుడ్డు వెలిగించినప్పుడు ఒక్కొక్కసారి పైకి వెళ్ళకుండా తుస్సుమనిపోతుంది. అలా అయింది. ఇట్లాంటి సినిమాలు కొన్ని మనకి పాఠాలు చెప్పేవి కూడా. ఆచార్య సినిమా లేదా? ఆచార్య సినిమాలో తండ్రి కొడుకులు ఇద్దరు నిజానికి ఎవరి మట్టుకు వాళ్ళు ఇండివిజువల్ గా వారంతటి వాళ్ళు లేరు. కానీ ఆ ఇద్దరు కలిసి చేస్తే సినిమా ఎలా అయిందో మీకు తెలిసిందే. అదొక డిజాస్టర్. అలాగా మల్టీ స్టారర్ పెట్టి సినిమా తీయాలి అని అనుకునేటప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే ఆ హీరో తాలూకు నేపథ్యాన్ని బట్టి నేను సినిమాలో ఉన్న కథాంశాన్ని మార్చేస్తాను అని అంటే ఇదిగో ఇలాగవుతూ ఉంటుంది. మన కథలో బలం ఉంటే ఆ కథ సక్సెస్ అవుతుందన్న నమ్మకం హీరో గారికి కూడా ఉన్నప్పుడు వాళ్ళు ఈ పాత్రకి ఒదగాలి తప్పించి హీరోని బట్టి పాత్రను నిర్ణయిస్తే ఒక్కొక్కసారి ఇలాగే పోతా ఉంటాయి. ఇందులో మొదటి నుంచి కొసదాకా కూడా సినిమాలో అర్థం కానివి చాలా ఉన్నాయి. ఉపేంద్ర గారి ఇంట్రడక్షన్ ఉంది చూసారు. ఉపేంద్ర గారిని ఇంట్రడక్షన్ చేసినప్పుడు ఉపేంద్ర గారికి ఎదురుకుండా రజనీకాంత్ గారు నిల్చున్నారు. అసలు అర్థం అయిందా? రజనీకాంత్ గారు ఒకరిని పిలిచారు, రండి సార్ అని ఎవరినో అన్నారు. ఆ పేరేమిటో మర్చిపోయాం గాని ఆ సార్ అన్న అతను ఉపేంద్ర గారు వచ్చారు. ఉపేంద్ర గారు ఎలా వచ్చారు? ఈయన వైపు రాలేదు, ఆయనకు ఎదురకుండా వచ్చారు. వచ్చి ఆయుధాలు ఉన్నటువంటి ఒక పెట్టెని తీసి చంపడం మొదలు పెట్టారు. ఎవరిని చంపుతున్నాడు, ఎందుకు చంపుతున్నాడు? ఆ సీన్ కొంతసేపు వెళ్ళిన తర్వాత అతను వచ్చి మెయిన్ హీరో దేవా గారి పాత్ర పక్కన నిల్చున్నారు. అప్పటికి అర్థమైంది, ఓహో ఇతను వీళ్ళ మనిషి అని. అసలు ఒక్కొక్క హీరో వస్తాడు, వరుస పెట్టి చంపుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు, పిట్టల్లా జనాలు రాలిపోతూ ఉంటారు. అసలు పర్పస్ ఏంటండి? ఇప్పుడు ఇంతమందిని ఇంతలా చంపుకుంటున్నారు అని అంటే అసలు అర్థం కాని విషయం. తర్వాత సత్యరాజు గారిని చంపినప్పుడు ఆయన ఒక పదం ఏదో చాలా పెద్ద బరువైన పదం అన్నట్టుగా పవర్ హౌస్ అని ఆయన అన్నాడట. ఓకే అన్నాడు. ఆ పవర్ హౌస్ ఎవరంటే రజనీకాంత్ గారు వస్తారని అన్నారు. ఈ రజనీకాంత్ గారి పాత్ర ఏమిటైందంటే కాసేపు వాళ్ళకి లొంగిపోయినట్టయిపోయి నానా పాటలు పడి నానా చీవాట్లు దెబ్బలు తినేస్తూ ఉంటారు. ఒక్క గడి అయిన తర్వాత మీరు నా కంట్రోల్లో ఉన్నారా అదేంటది, లేదంటే మా వాళ్ళు నీ కంట్రోల్లో ఉన్నారా ఒకసారి చూసుకో ఉంటారు. అసలు ఏంటంటే దాగుడు మూతల ఆటలాగా అయిపోయింది తప్ప ఒక సినిమా అంటే ఒక కథ అంటే ఒక ఆరంభం నుంచి వాళ్ళ ఉద్దేశం, ఆ ఉద్దేశం దేనికి వెళ్ళింది, సినిమా చివరిలో ఆ ఉద్దేశాన్ని సాధించారా లేదా, ఇది కదా ఒక కథ అంటే ఒక అంశం ఉండాలి. ఇలాగా అసలు ఈయన పరిస్థితి ఏంటి అసలు అర్థం కాలేదు. ఒక వెర్రి నిజంగా పర్థం లేని పోస్ట్ ఏదైనా ఉంది అని అంటే ఆమీర్ ఖాన్. అసలు అమీర్ ఖాన్ గారి సినిమాల్లో
ఎంత క్యూరియాసిటీ ఉంటుంది ఆయన సినిమాలంటే. ఫస్ట్ ఖయామత్ సే ఖయామత్ తక్ వచ్చిందే చాలా అప్పట్లో మంచి రివల్యూషనరీ ఉన్నటువంటి, అంటే కొత్త విధంగా తీసుకొచ్చేటటువంటి మూవీ. తర్వాత లగాన్, ఏం సినిమా అది. తర్వాత తారే జమీ పర్, ఎట్లాంటి సినిమాలండి అవి. అలాంటిది తర్వాత ఆయన ఈ దాన్ని ఏమిటంటారు మన జూ ధూమో అది కూడా తీశారు. ధూమ్ అనుకుంటా 2 or 3 అయింది. అసలు ఆ సినిమాలేంటి, ఈ పరిస్థితి ఏంటి, ఎందుకు వచ్చాడు, ఒంటి నిండా టాటూస్ ఉన్నాయి, ఓకే వచ్చారు. ఏమిటది ఆ మాట్లాడిన డైలాగ్స్ కూడా ఈ పెసరంతా అర్థం లేదు. ఆ తర్వాత ఒక బీడీ వెలిగించడం, బీడీ కట్ట తీసుకోవడం, బాగుందనడం, ఓ నవ్వు నవ్వడం, ఇంతే. అంటే అంతటి అమీర్ ఖాన్ గారిని ఆయన బహుశా అనుకుని ఉంటారు, తెలుగు సినిమాలో రజనీకాంత్ గారి పక్కన ఆ సీను నేను యాక్ట్ చేస్తున్నానని అనుకుంటున్నారేమో. కానీ ఇక్కడే అనిపించింది ఇందుకు కదా సినిమా పోయిందని. అసలు ఆమీర్ ఖాన్ గారేంటి అర్థం పర్థం లేని ఓ వెర్రివేధవ క్యారెక్టర్కి రావడం ఏమిటి, పిස්සర అర్థం కాలేదు అది. తర్వాత సత్యరాజ్ గారు పాత్ర, శృతి హాసన్ గారికి ఆ పాత్రకి తన ఎవరిది అదే ప్రీతి పాత్రకి తన తండ్రి గురించి చెప్పడానికి ఆయన తండ్రి అని చెప్పకుండా నీకు ఎక్కడ ఆ సందర్భం ఎక్కడ జరిగింది, ఆమెను ఎక్కడో కాలేజీ దగ్గర ఎక్కడో దిగపెడుతూ బండి మీద దింపి అమ్మడు నీ ఎదురకుండా చావు గనక చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, చావు లాంటి ప్రమాదం వచ్చినప్పుడు సంథింగ్ ఆ భావం వచ్చేటట్టుగా ఆ డైలాగ్ ఉంది అక్కడ అని, నువ్వు కూలీ నెంబర్ ఫలానా అని ఫలానా నెంబర్కి నువ్వు ఫోన్ చేసి అడుగు అని ఒక నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు ఆ అమ్మాయి అంది ఇప్పుడు ఎందుకు నాన్న ఈ మాటలు అని. నిజమే కదా, ఇప్పుడు ఒక పిల్లని మామూలుగా తీసుకొచ్చి ఒక కాలేజీ దగ్గర దింపి నీకు చావు ఎదురకుండా ఉన్నప్పుడు అసలు ఎందుకు వస్తుంది చావు, అసలు సందర్భం ఏంటి, ఇలాంటప్పుడు నాన్న ఎందుకు ఈ మాటలు. అసలు ఆ సందర్భానికి అంటే ఇప్పుడు ఆ విషయం ఆయన చెప్పి ఉండొచ్చు, కానీ ఆ చెప్పిన విషయాన్ని ఇలాంటి సందర్భంలో అక్కడ సీన్ చేయడం అని, అంటే అక్కడ చిత్రీకరించడం అని అన్నది మరి అది ఏం ఆలోచనో ఎంత ఆలోచన అన్నది ఆ దర్శకరత్న గారికి వదిలేయాలి. అది అసలు ఒక సామాన్యమైనటువంటి మాకే ఇలా అనిపించింది. తర్వాత ఇంకో విషయం చెప్తానండి, ఆమె తిరిగి ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ అన్నయ్య ఫోన్ ఎత్తు అన్నప్పుడు ఏమిటది ఒక ఆయన ఎవడో వచ్చాడు, ఓ గొడ్డలు విసిరాడు, అది ఆయన వెన్నుకి తగిలింది, బాగానే ఉంది. దాని తర్వాత సీన్లు ఎక్కడైనా అతను పడిపోయినట్టు కానీ అతనికి దెబ్బ కదా తగిలింది, మరి ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యాడా డైరెక్టర్. దెబ్బ తగిలినప్పుడు పిసరంత కూడా మళ్ళీ దాని గురించి ఏమీ అనుకోకుండా ఆయన ప్రయాణాలు చేసేసారు, వీళ్ళని కలిసేసారు, మళ్ళీ రివెంజ్లు తీర్చుకున్నారు. అర్థం ఉండద్దా. ఇప్పుడు రజనీకాంత్ గారు సూపర్ హీరోవేనండి, కాదనలేదు. అయితే హీరో అంటే మనిషేగా, దెబ్బ తగలదా. ఇవన్నీ ఓ ఎత్తైతే అసలు హీరోని ఇంట్రడక్షన్ చేసినటువంటి తీరు, రామచంద్ర ప్రభో అదొక మాంసం కొట్టేటువంటి ఆ ప్లేసు, అందులో ఒంటి నిండా రక్తం, లోపల ఎలాంటి ఉంటుంది వాసన, అలాంటి దానిలో హీరోని ఇంట్రడక్షన్ చూపించాలని ఎలా అనిపించింది. సహజంగా రజనీకాంత్ గారి ప్రతి సినిమాలోనూ ఆయన మొట్టమొదట ఇంట్రడక్షన్ చేసింది చూడండి, చంద్రముఖి కావచ్చు, శివాజీ కావచ్చు, ముత్తు, నరసింహ, ఏం సినిమాలండి అవి ఆయనవి. ఒళ్ళు పులకరించిపోయి ఇప్పటికీ కూడా సినిమా స్టార్టింగ్ సీనులోనూ ఆయన స్టైల్ చూపించి ఉర్రూతలోగించిన వాళ్ళు ఏంటి ఇలా తీశారు ఇంతగా. అసలు సినిమా ఎడిట్ చేసినప్పుడైనా, సినిమా ఒకసారి చూసుకున్నప్పుడైనా డైరెక్టర్కి అనిపించలేదా అని అనిపించింది నాకు. తర్వాత ఇప్పుడు హీరో అనగానే హీరో ఒక్కడే సినిమా అంతటికి, సినిమాలో ఎంతమంది ఆ కథకి సంబంధించిన క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ హీరో ఒక్కడే ఉంటాడు. ఉండాలని రూల్ ఉందా?
ఇప్పుడు ఈ శృతి ప్రీతి క్యారెక్టరు పదే 10 సార్లు ఆ చావుకు ఎదురెళ్ళిపోతా ఉంటుంది, చిక్కిపోతా ఉంటుంది. ఈ ప్రతి వాళ్ళు చచ్చిపోవడానికే పుట్టారా? వాళ్ళ జీవితంలో హీరో పక్కన లేకపోతే ఇంక వీళ్ళు హీరోలు కారా? వాళ్ళ జీవితాన్ని వాళ్ళు రక్షించుకోరా? ఎంతసేపు మంచితనం అనే పేరులో చేతకాంతనంగానే ఉంటారా? ఇవేనా డైరెక్టర్లకు వచ్చే కథలు? ఇంకింతకన్నా కొత్తగా రావా? హీరోలంటే కేవలం కొద్ది మందే ఉంటారా? ఒక్క విషయం తెలుసుకోండి, పుట్టిన ప్రతి మనిషికి తన లైఫ్కి, తన జీవితానికి తానే హీరో. ఇది ఏ సినిమా హీరో, ఏ డైరెక్టర్ చెప్పడే? నాకు అర్థం కాలే. హీరో అనగానే ఫలానా వాళ్ళ పేర్లు చూపించడమేనా? నీ జీవితంలో నువ్వు హీరో కాకపోతే పక్కవాడు వచ్చి ఉంటాడా నీ జీవితంలో? లేదా నిజంగా సినిమా హీరోనే వచ్చి ఉంటాడా నీ జీవితంలో? కాస్త అప్డేట్ అవ్వండి అయ్యా. ఇప్పుడు పిల్లలకి, ఇప్పుడున్న ప్రపంచానికి, ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే హీరో అంటే ఒక్కడే ఉండడు, ఎవడి జీవితానికి వాడు హీరో అనేటట్టు, అలాంటి భావన వచ్చేటట్టు, ఆ నమ్మకాన్ని కలిగించేటట్టు ఈ సినిమా మాధ్యమం అన్నది సినిమాలు తీసి చూపిస్తే లోకంలో చాలా అనర్థాలు తప్పుతాయి. ఏమంటారు? దీని మీద మీ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.